నోరు పెట్టి ఊదుకుంటూ తీసుకొస్తే అక్కడ శ్వాస తీసింది. అయితే ఊపిరి ఉందని నేను అన్న ఎటు తీసుకుపోతే తొందరగా ఎమర్జెన్సీలో తీసుకుంటారు అంటే ఏరియా హాస్పిటల్ అయితే తొందరగా ఉంటుంది అన్న, ఆక్సిజన్ పెట్టుకుంటూ మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకోవచ్చు ఊపిరి ఉంటే అని అన్నయ్య చెప్పిండు. అదే స్పాట్ లో మేము మళ్ళీ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టించినాం సార్. ఆక్సిజన్ అని పెట్టించినాక కళ్ళు తెరిచింది, కొంచెం శ్వాస ఆడినట్టు ఆడింది కానీ వాళ్ళ వల్ల కాదన్నారు, చనిపోయింది సార్. నా పేరు నాగమణి, మా పాప పేరు భవిజ్ఞ. మా పాపకు 11 నెలలే. మా ఆయన పేరు వెంకటేష్. రాత్రి తాగొచ్చి నన్ను కొడుతుంటే మా బాబు లేచి ఏడ్చింది. ఏడుస్తుందని పక్కన వాళ్ళు వింటారని నోరు మూసి నేను చెయ్యి తీసేసిన నన్ను నెట్టేసింది. నేను గోడకు పోయి తగిలినా. నేను లేచి వచ్చేసరికి కాళ్ళు పట్టుకొని నేలకేసి బీకిండు, 2 మాటలు బీకిండు. ఇంకంతే, ఇంకా పలకలేదు, ఎత్తుకున్నా అలవడిపోయింది. కారణం ఏం లేదండి, తాగొచ్చిండు అంతే. తాగొచ్చి అది ఇది అంటుంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వచ్చింది, ఆమె గారిచింది ఇటు తాగొచ్చి ఎట్టా అది ఇదని. అర్థం నేనేమన్నా అక్క పడుకుంటా అన్నాడు. ఆమె ఇంటికి పోయింది. ఆమె పోగానే ఇంక గొడవ వేసుకొని కొరికితే నేను ఏడుతుంటే బుజ్జిలేసి ఏడుతుంది. పక్కన వాళ్ళు ఇంట్లో నోరు మూస్తే నేను తీసేసిన చేతులు అంతే. ఇంకా పాప ఏడుతుందని ఆ పిల్లని కొట్టి చంపిండు. ఏం లేదని తాగినప్పుడల్లా ఇంతే సైకిల్ ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు ఆయనకే తెలియదు. ఏది ఉంటే అది బగలు కొడతాడు, ఏది ఉంటే అది తీసుకొని కొడతాడు. తాగపోతే బాగానే ఉంటాడు, బాగానే మాట్లాడతాడు. ఏమో సార్ తెలియదు, ఇంకా మరి ఎందుకు కొట్టిందో. ఏడుస్తుంటే ఆ ఏడు పక్కన వాళ్ళు ఇంటే వస్తే గోల్ చేస్తారని నోరు మూసిండు. నేను చచ్చిపోద్ది పసిపిల్ల నోరు మూస్తే చెయ్యి లాగినా అని నన్ను నెట్టేసి నా పాపని తీసుకొని బాధేసి నేలకేసి ఇంకంతే. కాళ్ళు పట్టుకొని నేలకు పెట్టి పీకిండు, 2 సార్లు పీకిండు. ఇంకదంతా మీ ప్రభుత్వానికి వదిలేస్తారు. నాకు జరిగిన అన్యాయం మరి తల్లికి జరగకూడదు. ఇంత దారుణంగా తండ్రి ప్రవర్తించకూడదు. తెలియదు నాకు ఎక్కడ ఉన్నాడు. లేదు, పారిపోయిండు. ఎండలేసి మాటలో 2 పీగులుగా చచ్చిపోయింది. ఇంక పలకలేదు, ఊలకలేదు. ఇంకెన్ని నేను కొట్టిండి వెళ్ళిపోయిండు. రాత్రి 10:30 అయింది.